గోపీచంద్ గారు కూడా ఎప్పుడు జగపతి బాబు గారిని అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ బాండేజ్ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబంలో జరుగుతున్న రకరకాల ఎమోషన్స్ గురించి ఈ సినిమా చాలా బాగా చేసాం. అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కొంచెం సినిమాలకి రెగ్యులర్గా చూసేవాళ్ళు రెగ్యులర్గానే ఒక మాట నేను మీ ముందు చెప్తాను. సినిమాలు వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి, కానీ సరదాగా అందరూ కలిసి వెళ్ళి కూర్చొని సినిమాలు ఈ మధ్యన చాలా రోజులు అయిపోయింది చూసి. అలాంటి ఒక సినిమా కావాలి అని అంటాం. నిజంగా మా సినిమా అలాంటి సినిమా అవటం. రేపు మేలో ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసి పిల్లల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు. సో అందరూ మే ఫస్ట్ వీక్లో చాలా సరదాగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకుంటే మా రామబాణం ఉంది. మీరు వచ్చి నమ్మకంగా చూస్తే ఏమి తప్పు చేయదు, అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. అలాగే గోపీచంద్ గారి ఫ్యాన్స్ వాళ్ళు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడు చూసినా నాకు చాలామంది ఫోన్లో వాటిలో మెసేజ్లు పెడతా ఉంటారు, సార్ అదిరిపోవాలి సార్, అదిరిపోవాలి సార్, మీరు లక్ష్యం లౌక్యం కంటే కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అంటూ ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మా సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి మీ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, గోపీచంద్ గారు ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కంటే కూడా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఈ సినిమా చూస్తుంది. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, అంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు యాక్షన్ ఎపిసోడ్ చేసిన, ఇందులో చాలా స్టైలిష్గా ఉంటారు. ఆయన చేసిన ఆ హార్డ్ వర్క్, ఆయన మెయింటైన్ చేసిన బాడీ, అసలు ఎమోషన్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే మీకు నిజంగానే కొట్టాలనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అదే ఎమోషన్ అందులో కన్వే అవుతూ ఉంటుంది. మన ఎవరో డిటిఎస్ థియేటర్లో మేము చూస్తూ ఉంటే, సార్ గోపీచంద్ గారు కొడుతుంటే నిజంగానే కోపం వచ్చి కొడుతున్నట్టు అనిపిస్తున్నారు. అందుకే ఆయన అంత యాక్షన్ హీరో అయ్యారు. ఇలా ఆల్రౌండర్గా అన్ని రకాల సినిమాలు చేయడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఒకే సినిమాలో ఆయన కామెడీ పండించారు, ఎంటర్టైన్మెంట్ అన్ని ఎవ్రీథింగ్ కంక్లూడ్ చేశారు. సో ఈ సినిమా డెఫినెట్గా మా అందరికీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, అంటే పేరు పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నా ఇంటర్వ్యూస్లో వాటిలో చెప్తున్నాను.